ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. జీవన యాత్ర. జీవితం అంటే ఏమిటి? జీవిత చరమాంకంలో వేసుకునే ప్రశ్న ఇది. అంతదాకా ఆ ఆలోచన రానివ్వదు జీవన వేగం. ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే ఇంతకాలం అయిందా, అప్పుడే నాకింత వయసు వచ్చేసిందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎంచేతంటే పెళ్ళైన కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రుల కళ్ళకి చిన్నపిల్లలాగానే కనిపిస్తారు. మరో రకంగా చెప్పాలంటే తాము వృద్ధులమైపోయామని అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడరు. చూస్తూ ఉండగానే చేతివేళ్ల సందుల్లోంచి జారిపోతుంది జీవితం. అయినప్పటికీ ప్రపంచంలో బతకడం ఎలాగో బతకడం ఎందుకో తెలిసినవారు భారతీయులు మాత్రమే. 4 దశలు. మనిషి జీవితంలోని 4 దశల్లో ఏ ఏ కర్తవ్యాలను నిర్వహించాలో ఈ శ్లోకంలో చెప్పారు. శైశవేభ్యస్త విద్యానాం యవనే విశేషిణాం వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుజ్యతాం. జీవితంలోని మొదటి భాగాన్ని లోకజ్ఞాన సంపాదనకు వెచ్చించాలి. రెండో దశలో ఆ జ్ఞానం ద్వారా జీవికను ఏర్పరచుకోవాలి. గృహస్థుగా సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించాలి. మూడో దశలో కోరికలను జయిస్తూ వచ్చి 4వ దశకు అవసరమైన యోగ్యతను సాధించాలి. ఈ 4వ భాగంలో మనిషి మోక్షాన్ని సాధించే దిశగా ప్రయాణం సాగించాలి. ఈ రకంగా జీవితంలో అన్నింటికీ ప్రాధాన్యతనిచ్చారు పూర్వీకులు. విద్యకి అర్థకామాలకే గాక తత్వజ్ఞానానికి కూడా ప్రాముఖ్యతనివ్వడమే జీవితం. బుద్బుద ప్రాయం. జీవితం నీటి బుడగలాంటిది. ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు. అది 40 ఏళ్ళ 70 ఏళ్ళ అన్నది కాదు. ఏ వయస్సులోనైనా అర్థంతరంగా ముగిసిపోవచ్చు. 70 నుంచి 80 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిచాక అంతమవునువచ్చు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా జీవితం అన్నాడు అలిశెట్టి ప్రభాకర్. పైన పేర్కొన్నట్టు ఆ రెప్పపాటు కాలం ఎంతైనా కావచ్చు. ఆ కొద్ది సమయంలోనే చక్కదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి, చక్కగా బ్రతికి సెలవు పుచ్చుకోవాలి. పుట్టడం, పెరగడం, చదువుకోవడం, సంపాదించడానికి ఆరాటపడడం, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం, వీటి నడుమ ప్రేమలు, వ్యామోహాలు, కక్షలు, అనుబంధాలు, ఆశలు, నిరాశలు. ఇదే కాదు జీవితం అంటే. పరిమితుల్ని ఛేదించుకోవాలి, తమ పరిధిని విస్తరించుకోవాలి, తమని తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు ప్రయత్నించే వారికే జీవితం అర్థమవుతుంది, అర్థవంతంగా కనిపిస్తుంది. అర్థవంతమైన జీవితం అంటే బతుకు గమనంలో ఎదురయ్యే ఆటుపోట్లని, సుఖదుఖాలను, ఆవేశ కావేశాలను, ఆనంద విచారాలను, కన్నిటినీ పన్నిటినీ సరిసమానంగా భార్యాభర్తలు పంచుకోవడమే. సీతారాములు చేసింది అదే. సంస్కారం. మనిషి యొక్క ఆత్మ, శరీరం ఉత్తమం అనడానికి షోడశ సంస్కారాలు మంత్రయుక్తంగా చేయడం వైదిక సంప్రదాయం. అంటే 16 సంస్కారాలు. వీటి వల్ల జన్మాంతర దోషాలు తొలగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రవచనం. గర్భాధానం, పుంసవనం, జాతక కర్మ, నామకరణం, నిష్క్రమణం, అన్నప్రాశనం, చూడాకర్మ, కర్ణవేధ, ఉపనయనం, వేదారంభం, సమావర్తనం, వివాహం, సీమంతోన్నయం, వానప్రస్థం, కేశాంతం, అంత్యేష్టి. ఈ 16 షోడశ సంస్కారాలు. ఇవి ప్రధానమైన సంస్కారాలు. ఇవిగాక కొన్ని ఉపసంస్కారాలు కూడా ఉన్నాయి. వేదోపనిషత్తుల ప్రకారం శరీరం 5 అంశాలుగా విభజితమైంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, ఆనందమయ కోశం. శరీరంలోని ఈ 5 అంశాలు షోడశ సంస్కారాల వల్ల సక్రమమైన రీతిలో చెలిస్తాయి అనేది శాస్త్రవచనం. పితృణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం అంత్యేష్టి. ఇది ఆఖరిది. ఉత్తమ సంతాన ప్రాప్తికి బీజం నాటడం నుండి శవ సంస్కారం వరకు ప్రతి దశలోనూ మనిషిని సంస్కరించడం అంటే
చక్కపరచడం, సరిదిద్దడం, సరియైన మార్గాన నడిచేలాగా చేయడం వీటి లక్ష్యం. వ్యక్తి నిర్మాణానికి, శీల నిర్మాణానికి సంస్కారం ప్రధానం. స్వస్తి పంథ మనుచరేతు సూర్యాచంద్ర మసాలిన. మానవులు సూర్యచంద్రుల వలె ఉన్నత మార్గంలో నడవాలి. గతి తప్పకుండా అవి చరిస్తున్నట్టే మనిషి సన్మార్గంలో నడవాలి. సంస్కారం మానవ జీవితాన్ని ఉజ్వలం చేస్తుంది. సంస్కారాల సంసారం త్రివేణి సంగమం, ముక్తిదాయకం కూడా. సుఖదుఖాలు. జీవితం సుఖదుఖాల సమ్మేళనం. ఈతి బాధల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు ఏ స్థాయి వారికైనా, ఏ స్థితి వారికైనా వారి వారి స్థాయి, స్థితులకు తగినట్టుంటాయి. కొందరు తేలిగ్గా బయటపడతారు, మరికొందరు తేలిక చేసుకుంటారు. ఇంకొందరు భూతద్దంలో చూసి బెంబేలు పడతారు. సుఖం కూడా చూసే దృష్టిని బట్టి స్థాయి భేదం కలిగి ఉంటుంది. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం చీకటి వెలుగుల్లాగానే అదొక చక్రభ్రమణం. సంతోషం కలిగినప్పుడు నా అంతటి వాడు లేదని పొంగిపోకూడదు. బాధావేదన కలిగినప్పుడు అంతా అయిపోయిందని కుంగిపోకూడదు. రెండిటినీ సమభావంతో చూడకపోయినా, చూడలేకపోయినా రేపు మంచి జరుగుతుంది అన్న ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపోవాలి. ఆశ నిరాశలు. ఆశలు సముద్ర కెరటాలాంటివి. ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. పెద్ద చదువు చదవాలని, చక్కని ఉద్యోగం రావాలని, వ్యాపారంలో స్థిరపడాలని, అందమైన భార్య భర్త లభించాలని, ప్రమోషన్లు లాభం రావాలని, ఎంచక్కని పిల్లలు పుట్టాలని, వాళ్ళు చదువుల్లో ప్రథములు కావాలని, వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించాలని, గొప్ప జీతగాళ్ళు కావాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, వారికి సంతానం కలగాలని, మనవలతో ఆడుకోవాలని, వారి ఎదుగుదల చూడాలని, వారి పెళ్ళిళ్ళు తిలకించాలని. ఇవన్నీ ఆశలు. ఈ ఆశలన్నీ తీరవు. కొన్ని తీరతాయి, కొన్ని కొంతవరకే తీరతాయి, మరికొన్ని అసలే తీరవు. అటువంటప్పుడు అంతులేని నిరాశ ఆవరిస్తుంది. నిస్పృహ లోబరుచుకుంటుంది. ఓటమి భావన కృంగదీస్తుంది. ఫలితం డిప్రెషన్. దానిలోంచి త్వరగా తేరుకోగలగాలి. జరిగిన దాన్ని ఒక్కసారి సమీక్షించుకోవాలి. శక్తి సామర్థ్యాలు కూడదీసుకోవాలి. ఎలాగైనా విజయాన్ని స్వంతం చేసుకోవాలన్న విఫల భావనతో పలాయనం చిత్తగించకూడదు. ఎలాగైనా విజయాన్ని స్వంతం చేసుకోవాలి తప్ప విఫల భావనతో పలాయనం చిత్తగించకూడదు. జీవితం అంటే ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోవడం కాదు. అది ఒక ఛాలెంజ్. స్వీకరించక తప్పదు, ఎదుర్కోక తప్పదు. ధన వ్యామోహం. జీవనానికి డబ్బు అవసరమే. దాన్ని సంపాదించాల్సిందే, అందుకు శ్రమించాల్సిందే. కానీ డబ్బుని విపరీతంగా సంపాదించాలనుకోవడం, తరతరాలకి సరిపడా ఆస్తుల్ని కూడబెట్టాలి అనుకోవడం సరికాదు. అది దుఃఖహేతు అవుతుంది. అర్ధానామార్జనే దుఃఖం ఆర్జితానాంచ రక్షణే నాశే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం. డబ్బు కూడబెట్టడంలో దుఃఖం ఉంది. కూడబెట్టింది రక్షించుకోవడంలో మరింత దుఃఖం ఉంది. అది పోయినా ఖర్చయినా దుఃఖమే కలుగుతుంది. అన్ని రకాల దుఃఖాలకు కారణమైన ధనం మీద మనిషికి వ్యామోహం అనవసరం. డబ్బుని దానం చేయాలి, అనుభవించాలి, ఇతరుల కోసం వినియోగించాలి. లేకపోతే నాశనం అయిపోతుంది, నిలబడదు. ధనదాహంతో ఇంకా ఇంకా సంపాదించడానికి అత్యధికంగా శ్రమిస్తూ, ఒత్తిళ్లకు ఆందోళనలకు లోనవుతూ, అశాంతితో అలమటిస్తూనే పరుగులు పెడుతూ నిద్రకి ప్రశాంతతకి దూరమైన ధనికుల్ని పరిశీలించండి. వారేం బాగుకుంటున్నారో, ఎంత అమూల్యమైనవి పోగొట్టుకుంటున్నారో, కళకి ఏం వెంట తీసుకువెళ్తారో, వారి ఆస్తిపాస్తులు తర్వాత ఏమవుతాయో అని ఆలోచిస్తే చాలు, సర్వం బోధపడుతుంది. దాహం తీరాలంటే నెయ్యి కాదు, నీరు తాగాలి అని అర్థమవుతుంది. నిధి చాలా సుఖమా? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని ప్రశ్నిస్తారు త్యాగయ్య. ఎక్కువ సంపాదించిన వారు ఎక్కువ ఆనందంగా ఉంటారని, ఎక్కువ సుఖపడతారని భావించడం ఒక భ్రమ. డబ్బు వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు, కానీ ఆనందంగా జీవించడానికి అది కొంతవరకే తోడ్పడుతుంది. సర్వత్ర సంపదశ్చ సంతుష్టం యస్వ మానసం అన్నారు మనస్సంతుష్టి ఉన్నవారికి ప్రతిచోటా సంపదలే అని. అందుకే బిల్ గేట్స్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితర మహాధనికులంతా
సేవా కార్యాల వైపు దృష్టి మళ్లించారు. 10 మందికి సాయపడడంలో, 100 మంది కన్నీళ్లు తొడవడంలో అసలైన ఆత్మానందం, ఆత్మతృప్తి ఉన్నాయని గ్రహిస్తున్నారు. వేదాలు చెప్పే నీతి సూత్రం అదే. సర్వేజన సుఖినోభవంతు. భౌతిక సుఖ లాలస. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడకుండా ఆత్మానందం కోసం కృషి చేయాలి అంటుంది హిందూ సంస్కృతి. ఎంత ధనవంతుడైనా సరే లవణమన్నమే తింటాడు అని బోధిస్తుంది. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. బాహ్య వ్యామోహాలకి లోను కాకూడదు. ఆడంబర జీవితానికి అరులు చాచకూడదు. నేల విడిచి సాము చేయకూడదు. దుబారా ఖర్చు వద్దు. తృప్తి, నిరాడంబరత అలవరుచుకోవాలి. అప్పుడే జీవితం సుఖప్రదం, శాంతియుతం అవుతుంది. అమెరికాని అతలాకుతలం చేస్తున్న ఆర్థిక మంద్యానికి కారణాలు ప్రజల భౌతిక సుఖవాంఛ, బ్యాంకుల అత్యాశానం. అధికార గణాంకాల ప్రకారం గత శతాబ్దంలో అమెరికా వృద్ధి రేటు 2.7% మాత్రమే. కానీ ఈ 10 ఏళ్లలో అమెరికా వినియోగదారులు దాదాపు $3 లక్షల కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఖర్చు చేశారు. ఆదాయ అభివృద్ధికి, వినియోగానికి పొంతన లేకుండా పోయింది. ప్రజలు, సంస్థలు అడ్డు అదుపు లేకుండా రుణాలు తీసుకుని ఖర్చు చేస్తూ గొప్ప వృద్ధి సాధిస్తున్నట్టు బూమ్ సృష్టించారు. అధిక వడ్డీకి ఆశపడి అక్కడి బ్యాంకులు కూడా ఆర్థిక సంస్థలు రియల్ ఎస్టేట్ తనఖా మీద లేదా తగిన సెక్యూరిటీ లేకుండా పిలిచి మరీ అప్పులిచ్చాయి. వృద్ధి రేటు నిజంగా పెరగనందున రుణాలు తీర్చలేక అమెరికన్లు కుదేలయ్యారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. సెక్యూరిటీల విలువలు దారుణంగా పడిపోయేసరికి రుణాలు వసూలు చేసుకోలేక బ్యాంకులు చతికిలబడ్డాయి. ఆర్థికంగా మహాశక్తి అనుకున్న అమెరికా మాంద్యపు సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. వాపుని బలుపు అనుకుంటే వ్యక్తికైనా దేశానికైనా ఇలాంటి పరిస్థితే వస్తుంది. భౌతిక సంపదల పునాదులపై నిలబడి అహంకరిస్తున్న వీరు పరాభవం పాలయ్యే సందర్భం వస్తుందని 100 ఏళ్ల క్రితమే అమెరికా వాసుల్ని హెచ్చరించారు స్వామి వివేకానంద. సుఖాలు, సౌకర్యాలే పరమావధి కాదని ఆ రోజే హితవు పలికైన దార్శనికుడైన. మన దేశం మీద ఆర్థిక మాంద్యపు ప్రభావం తక్కువగా ఉండడానికి పొదుపు, సంతృప్తి, నిరాడంబరత, పరిమితమైన కోర్కెలు, సాత్విక జీవనం, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ నేర్పిన హిందూ సంస్కృతే కారణం. ఈగోయిజం వద్దు. చిత్ర విచిత్ర అనుభవాల పరంపర మనిషి జీవితం. అంచెలంచెలుగా సాగే జీవనయాత్రలో కష్టాలు, సుఖాలు అనివార్యం. మనిషికి ఎదురయ్యే సంఘటనలో ఏది వరమో ఏది శాపమో తెలియచెప్పేది కాలం మాత్రమే. అంతా నా వల్లే అయింది, అవుతోంది అని అనుకోకూడదు. నేనే గ్రేట్ అని విర్రవీగరాదు. విజయాన్ని తలకెక్కించుకోకూడదు. ఈగో డామినేట్ చేసే పరిస్థితి రాకూడదు. అదే జరిగితే దేవుడికన్నా నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటారు. పిమ్మట నేనే దేవుణ్ణిని కూడా అంటారు. ఇది అహం బ్రహ్మస్మి కాదు, శిరస్సు మీద అహం చేసే విన్యాసం. ఒక్కసారి గీతోపదేశం గుర్తు చేసుకుంటే చాలు, అన్నీ కుదుటపడతాయి. మనిషి స్థాయి, స్థానం అర్థమవుతాయి. అండపిండ బ్రహ్మాండంలో మనిషి ఒక పిపీలకం. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసేది, పెద్దలకు పాదాభివందనం చేసేది ఈ సత్యం గ్రహించడానికే, అహం తగ్గించుకోవడానికే. బుద్ధి కర్మానుసారిణి. మనది కర్మభూమి, కర్మలని ఆచరించే భూమి. కర్మలంటే యజ్ఞయాగాది పుణ్యకర్మలు అని అర్థం. ఇవి ప్రపంచంలో మరెక్కడా చేయరు. సర్వమానవాళి శ్రేయస్సు కోరి కర్మలు ఆచరించడం సామాన్య విషయం కాదు. అటువంటి ఈ భూమి మీద చెడు కర్మలు చేసేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. వారు చేసే పనుల్ని బట్టే వారి బుద్ధి ఉంటుంది. దుష్కర్మలు చేసేవారి బుద్ధి వికటిస్తుంది, విపరీతాలకి దారితీస్తుంది. యజ్ఞయాగాదులే కాదు, 10 మంది క్షేమం కోరి చేసే ప్రతి పని సత్కర్మే, పుణ్యకార్యమే. వారి బుద్ధి దానధర్మాలు చేయాలని, పరోపకారం చేయాలని తప్పిస్తున్నది. దుష్టకర్మలు చేసేవారి బుద్ధి వారిని మరింత బురదలోకి లాగుతుంది, పతనావస్థకి దిగజారుస్తుంది. తమతో పాటు నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచుతుంది. అక్షరాల రాజభోగాలను అనుభవించి సత్యం రామలింగరాజు జైల్లో కటిక నేల మీద పడుకోవాల్సి రావడం స్వయంకృత అపరాధమే కదా. అరిషడ్ వర్గాలు: కామ,
క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు 6 అరిషడ్ వర్గాలు. విషయాన్ని చూసినా, విన్నా, ఆలోచించినా దానిపై కలిగే కోరికే కామం. అది పొందలేనప్పుడు కలిగేది క్రోధం. విషయాన్ని ఎలాగైనా సాధించాలనే బలవత్తరమైన వాంఛ లేదా తన దగ్గరే ఉంచేసుకోవాలన్న అత్యాశ అంటే పిసినారితనం, లోభం. ధర్మం అధర్మంగా తబ్బిబ్బయ్యే బుద్ధి ఒక రకమైన మాయా, మోహం. తనను అధికంగా భావించుకోవడం దురహంకారం, అదే మదం. పరులకి తాపం కలిగించాలని కోరుకోవడం ఓర్వలేనితనం, అసూయ, మాత్సర్యం. ఈ 6 మనిషి మోక్ష సాధన నిర్వహించే పరమశత్రువులు. మనిషి మొదట వీటిని జయించాలి, లోబరుచుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదే తత్రయం త్వజేత్. కామ, క్రోధ, లోభాలు 3 కూడా నరక ద్వారాలు, ఆత్మవినాశన హేతువులు. వివేకవంతులు వీటిని వదిలిపెట్టాలి అన్నాడు విదురుడు. మదమాత్సర్య కామ లోభమోహములకు దాసుడనై మోసబోతిని అని పశ్చాత్తాపడ్డాడు త్యాగరాజు. గుణాలే పాశములు. సత్యనిష్ట, దానగుణం, ఓర్పు, ధైర్యం కలిగి ఉండడం, అలసత్వం, అసూయ లేకుండా ఉండడం, ఈ 6 సద్గుణాలు. వీటిని వదలకుండా ఉంటే జీవితం సుఖమయమవుతుంది. సద్గుణాలైనా దుర్గుణాలైనా వాటికి మూలగుణాలు 3. అవి సత్వ, రజో, తమో గుణాలు. సత్వం నిర్మలత్వాన్ ప్రకాశకం. సత్వగుణం స్వచ్ఛమైంది, అంచేత ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. రజోరాగాత్మకం విద్ధి. రజోగుణం శబ్దస్వరూప రసగంధాలనే విషయాల వల్ల కోరిక కలిగిస్తుంది. తమస్వ జ్ఞానజం విద్ధి. తమోగుణం అజ్ఞానం వల్ల పుట్టి మానవుణ్ణి మోహంలో పడేస్తుంది. సత్వగుణం అంటే మంచితనం, పవిత్రత, శాంత స్వభావం కలిగి ఉండడం. ఏ మనిషి సంపూర్ణ సత్వగుణ సంపన్నుడు కాదు. త్రిగుణ సమ్మిళితమే మనిషి. కాకపోతే 3 శాతాల్లో తేడా ఉంటుంది. సత్వగుణాన్ని అధికాధికం చేసుకోవాలి ప్రతి మనిషి కూడా. తమోగుణం కలవారు రజోగుణమని ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి. రజోగుణం కలవారు సత్వగుణాన్ని పొందడానికి కృషి చేయాలి. విశ్వామిత్రుడు తపస్సు ద్వారా ఇలాంటి కృషి చేసి బ్రహ్మర్షి అయ్యాడు. తపస్సు సాధారణ వ్యక్తులు చేయలేరు గనుక వారు మహాత్ములను ఆశ్రయించడం, సజ్జన సాంగత్యం, దేవాలయాలకు నియమంగా వెళ్ళడం, సద్గ్రంథాలు చదవడం, సత్కర్మలు చేయడం, ఇవన్నీ చేయాలి. ఇలా ఎవరు తమ జీవితాలను క్రమబద్ధంగా నియంత్రించుకుంటూ ఉంటారో వారే పుణ్యమూర్తులు. వారి సత్కర్మల ఫలితమే పుణ్యసిద్ధి. బంధువులు. సత్యం మాతాపిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సుఖాశాంతి పత్ని క్షమాపుత్ర షదేశో మనుబాంధవ. మనిషికి నిజమైన బంధువులు 6 అంటాడు ఈ శ్లోకంలో చాణక్యుడు. సత్యమే తల్లి. ఏ ప్రాణికైనా జన్మను ప్రసాదించే తల్లే. ఆమె సత్యస్వరూపం. జ్ఞానమే తండ్రి. పెంపకము, విద్య, పురోగతికి మూలం తండ్రి. ధర్మం సోదరులాగా అండగా నిలిచి అభివృద్ధికి తోడ్పడుతుంది. దయ మంచి మిత్రునిలాగా మంచి చెడులను బోధిస్తుంది. శాంతి భార్య లాంటిది. శాంతి ఉన్నవాడికి ఏ లోటు ఉండదు. ఓర్పు పుత్రుని వంటిది. పుత్రుడు నరకం లేకుండా చేస్తాడు. ఓర్పు జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. ఈ బంధువుల్ని కలిగి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. విజయ సాధన. 1 కొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 గదు వశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి 6 నిరిగి ఏదు విడిచి వర్తించువాడు వివేకధనుడు. మనిషి ఎలా ప్రవర్తించాలో ఈ పద్యంలో విదురుడు చెప్పాడు. మొదట తన బుద్ధితో చేయదగిందేమిటో చేయకూడదేమిటో నిశ్చయించుకోవాలి. ఆ తర్వాత తన శత్రువులు, మిత్రుల మరియు తటస్థుల గురించి అవగాహన చేసుకోవాలి. అనంతరం సామ దాన భేద దండోపాయాలతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. పంచేంద్రియాలను జయించాలి. సద్గుణాలను అవగతం చేసుకోవాలి. సప్త వ్యసనాలను విడిచిపెట్టాలి. అలా చేస్తే మనిషి విజయుడవుతాడు. విశ్వమూర్తి మీద విశ్వాసం. ఈ మహావిశ్వస్వరూపం ఒక నిగూఢ రహస్యం.
ఎంతకు అంతుబట్టని అగాధ సదృశ్యం. గ్రహాల గమనం నుంచి ప్రాణుల ఆకలి దప్పులు తీరే వరకు ఎన్నో చిత్రాలు, మరెన్నో విచిత్రాలు. అవి శోధించడానికి మనిషి పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చేసిన కొద్దీ, అన్వేషిస్తున్న కొద్దీ మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి తప్ప విశ్వవ్యాప్త శక్తి ఆనుపానులు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ చరాచర జగత్తుకు మూలాధారమైన మహత్తర శక్తి మరేదో ఉన్నది. అది దేవుడు కావచ్చు. దేవుడు అనుకుంటే ఆయన దుష్టశిక్షణ చేస్తాడని విశ్వసిస్తే చాలు మనిషికి ఎంతో ధైర్యం చిక్కుతుంది, భరోసా లభిస్తుంది, భద్రతాభావం కలుగుతుంది. ధీమాగా ముందుకు సాగిపోతాడు. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా వెంట ఎప్పుడూ ఆంజనేయ స్వామి డాలర్ ఉంటుందిట. ఇండోనేషియాలో పెరుగుతున్నప్పుడు దాన్ని ఎవరో ఇచ్చారట. హనుమంతుని రూపాన్ని తాకితే కొత్త శక్తి వచ్చినట్టుగా ఉంటుంది అంటాడు బరాక్ ఒబామా. జీవనయానం. మనిషి జీవన ప్రయాణం లక్ష్యంతో కూడిన నదీ ప్రవాహంలాగా సాగాలి. ఉప్పెన్లాగా, వరదలాగా ఉండకూడదు. నదీ ప్రవాహానికి దిశ, లక్ష్యం స్పష్టంగా ఉంటాయి. వరదకి అవి ఉండవు. ఊయలకి, శ్మశానానికి మధ్య మనిషి చేయాల్సిన సత్కార్యాలు చాలా ఉన్నాయి. అవి నిర్వర్తించాలి. బతుకు తెరువు కోసం రకరకాల వృత్తులు చేపడతాం. అంత మాత్రాన మనుషులం కాకుండా పోం. కనుక మనిషితనాన్ని ఎన్నడూ కోల్పోకూడదు. పాపపుణ్య భావన కలిగి ఉండాలి. అవి సత్కర్మలు చేసేలాగా పురిగొల్పడానికే, మనిషి చేష్టలను నియంత్రించి సన్మార్గవర్తుణ్ణి చేయడానికే అని తెలుసుకోవాలి. పాపభీతి పాపకార్యాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది, భయపెడుతుంది, హెచ్చరిస్తుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి. కనీసం వానప్రస్థంలో అలా బ్రతకాలి. చివరి దశలో కొన్నేళ్లైనా స్వార్థం విడిచి పరహితార్థం బ్రతకడం నిజంగా ఎంత గొప్ప భావన, ఎంత ఆదర్శప్రాయం. ప్రపంచంలోని ఏ జాతిలోనూ వానప్రస్థం లాంటి అద్భుత స్థితి లేదు. అసలు అలాంటి భావనే లేదు. సఫల జీవితం. జీవితాన్ని దారి పొడవునా సంపన్నం చేసుకోవాలి. ప్రేమతో, అభిమానంతో, అనురాగంతో, అనుబంధాలతో, పరహిత భావనలతో నింపుకోవాలి. వివాహం ద్వారా సంక్రమించిన హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. గృహం, శయ్య, వస్త్రం, స్త్రీ, ఆభరణం, పుష్పము, గంధము, తాంబూలము అనే అష్టవిధ భోగాలు అనుభవంలోకి వస్తేనే మనిషి జీవితం తృప్తిగా సాగుతుంది అన్నారు పెద్దలు. ఈ సంగతి గుర్తుంచుకుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అరిషడ్ వర్గాలని అదుపులో ఉంచుకుని రుణత్రయం తీర్చుకుని గృహస్థ ధర్మాలను నిర్వర్తించాలి. తద్వారా జీవితాన్ని సఫలం చేసుకోవాలి. సంతోషాన్ని, శాంతిని తన చుట్టూ ఉన్నవారికి కూడా పంచిపెడుతూ జీవించినప్పుడే అర్థం, పరమార్థం ఏర్పడతాయి. ఏదోలా బ్రతికేసేయడం జీవిత లక్ష్యం కారాదు. పుట్టలోని చెదల్లాగా పుట్టి గిట్టడం కూడదు. పశుపక్షులకి భిన్నంగా బ్రతకాలి. ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు దానిని సార్థకం చేసుకోవాలి. రెప్పపాటులో ముగిసిపోయే జీవితానికి ప్రయోజనం ఉండాలి, పరమార్థం ఉండాలి. అప్పుడే జీవితం సఫలమవుతుంది. లేకపోతే నిరర్థకమైనట్లే. జీవన సాఫల్యత లభించాలి అంటే ధనం ఉన్నప్పుడే దానం చేయాలి, శక్తి ఉన్నప్పుడే సత్కర్మలు చేయాలి. నిస్వార్థ సేవ దైవప్రీతిని కలిగిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏ క్షణంలో అయినా మృత్యువు పలకరించవచ్చు. జీవితం అశాశ్వతమైనది అని మరోరాదు. ఆయుష్, ఆరోగ్యం, శక్తి, సంపద ఉన్నప్పుడే సత్కార్యాలు చేయాలి. మంచి కార్యాలను వెనువెంటనే చేయాలి. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయద్దు. ఇతరుల కొరకు జీవించేవారి నిజంగా జీవించేవారు, మిగిలిన వారంతా అందరూ మృతప్రాయులే అన్నారు స్వామి వివేకానంద. జీవిత లక్ష్యం కేవలం జీవించడమే కాదు, ఉన్నతంగా జీవించడం కూడా. దాన ధర్మాలు. శిబి, దధీచి, బలి, కర్ణుడు ఆదిగా గలవారు దానం యొక్క విశిష్టతని చాటి చెప్పారు. విషమ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కర్ణుడు బంగారపు పన్ను పీకి దానం చేశాడు. శిబి తన శరీరాన్నే కోసిచ్చాడు. పరోపకారార్థమిదం శరీరం అని నమ్మిన వారే తృప్తిని, ఆనందాన్ని, కీర్తిని, మోక్షాన్ని పొందుతారు. సంపాదించిన దాన్ని అనుభవిస్తే చాలదు, కొంతైనా దానం చేయాలి. ధర్మకార్యాలకు సాయపడాలి, దీనులకి తోడ్పడాలి.
పరహితం కోరేవాడే ఉత్తముడు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించినవాడే మహోన్నతుడు. తన ధనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని 10 మందికి పంచడంలోనే మానవ జన్మ సార్థకత ఉన్నది. దేవో దానాంచవా, దానం చేసేవారు దేవతలు అన్నాడు మహర్షి యాస్కుడు. ఓం శతహస్త సమాహార సహస్రహస్త కిర కృతస్య కార్యేస్య చేహస్పాతిం సమావహం. ఈ అథర్వవేద శ్లోకం ఏమంటుందంటే, 2 చేతులు గల నీవు 100 చేతుల వాడవై ధనాన్ని సంపాదించు, 1000 తలల వాడవై త్యాగం చేయి, నీ సత్కర్మ ఫలము బాగా పొంది అనుభవించు. ఇది వేదవాక్కు. ఇది అవశ్యం ఆచరణీయం, ప్రార్థనీయం. మనిషి భగవంతుణ్ణి ప్రార్థించాలి. ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు ఇమ్మని కోరడానికి కాదు ప్రార్థించవలసింది. అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే పార్వతీపతే. ఎటువంటి యాతన పడకుండా చాలా సులభంగా మరణించాలి. ఎలాంటి దీనావస్థకు, దురవస్థకు లోను కాకుండా గౌరవప్రదంగా జీవించాలి. మరణానంతరం పరమేశ్వరునిలో ఐక్యం కావాలి. ఈ 3 వరాలను ప్రసాదించమని ప్రతివారు ప్రార్థించాలి. తరచి చూస్తే ఈ 4 మాటల్లోనే భారతీయ ఆధ్యాత్మిక దృక్పథం తేటతెల్లమవుతుంది. జీవన వేదం. జీవితం అంటే ఉత్సాహంగా, ఆనందంగా జీవించడమే. ప్రతి మనిషి నవ్వుతూ ప్రసన్నంగా ఉండేందుకు కావలసిన సానుకూల పరిస్థితుల్ని తెలుసుకోవాలి, సమకూర్చుకోవాలి. వేదాధ్యయనం, ప్రసన్నత, శాంతము, తృప్తి, ఆనందము, ఇంద్రియ నిగ్రహం, వీటితో జీవించాలి. మానవ జీవితానికి 2 అంచులు, పుట్టుక, చావు. ఈ వంతెన మీద చేసే కొద్దిపాటి ప్రయాణమే జీవితం. మనిషి చావుని ఇతరులు గుర్తించాలి. అంటే సత్ప్రయోజనం కోసమే అతడి జీవితం అంతం కావాలి. తన కోసమే జీవించేవాడు ఎంత బాగా బతుకుతున్నా అది బతికినట్టు కాదు, చచ్చినట్టే. తన కోసం తాను ఎవరైతే జీవించరో వారు చనిపోయినా బతికినట్టే. కర్తవ్యాన్ని తప్ప కర్మత్యాగాన్ని భారతీయ వాంగ్మయం బోధించదు. జీవితం నుంచి పారిపోవడాన్ని సమర్థించదు. మెలకువ రానంత వరకు స్వప్నం ఎలా అయితే వాస్తవమో, పారమార్థిక జ్ఞానం కలిగేంత వరకు ఈ ప్రపంచం కూడా వాస్తవమే అంటుంది భారతీయ తత్వచింతన. మనిషికి లభించిన సమయం చాలా తక్కువ కనుక సోమరితనం విడిచిపెట్టమంటుంది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాశ్యవరాన్ని బోధిత. మేలుకోండి, జాగరూకులు కండి. ప్రస్తుతం మీకు లభించిన మానవ జన్మ ఎంత అమూల్యమైందో అర్థం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి అంటుంది కఠోపనిషత్తు. విశ్వాదీనాం సుమనసః శ్యామ. ఉత్సాహంగా జీవించడమే జీవితం అంటోంది ఋగ్వేదం. సుదీర్ఘమైన ఆయువుతో జీవితాన్ని సాగిస్తూ నృత్య, హాస, ఆనంద ప్రసన్నలతో జీవించాలి. సంస్కృతి, సంప్రదాయం, సంస్కారాలకి అనుకూలంగా మనిషి జీవయాత్ర సాగాలి.